తర్వాతి కారణాలు చూస్తూ వినొచ్చు. అందరూ కూడా మీ లేఖనాలు చూడండి. 106వ కీర్తన 30-31 వచనాలు చదివి దేవుని యొక్క మాటలు ధ్యానించాలి. అందరూ చూడండి. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా తెగులు ఆగిపోయాను. ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము తరములన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో ప్రభు ఫలింపచేయునుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దినాన దేవుడు ఇచ్చిన జీవనాలను బట్టి కొద్ది సమయంలో దేవుడు వాక్యాన్ని తప్పచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ చూసారా వచ్చిన? అందరూ చదివారా? చదవలేదు? అందులో మూల వాక్యం కొంచెం గుర్తుంటే వాక్యంలో ఉన్న ముఖ్య ఉపదేశం అర్థం అవుతుంది. అందరూ చదివారా? కాబట్టి చదవకపోతే ఇంటికి మళ్ళా చదవడం వచ్చిన ఈ వచ్చిన భాగం ద్వారా ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వ్యక్తుల జీవితాలను దేవుడు గ్రంథస్థం చేశాడు. అందులో కొందరి జీవితాలేమో బుద్ధి నేర్చుకోవడానికి, అంటే వారి జీవితాలను చూసి మనం కూడా అలా నడవడానికి, అంటే వారి జీవితాల్లో మరి దేవుడికి విరోధంగా నడిచినటువంటి వారిని చూసినప్పుడు మన జీవితాల్లో బుద్ధి తెచ్చుకోవడానికి కొంతమంది జీవితాలను దేవుడు గ్రంథస్థం చేయడానికి ఇష్టపడ్డాడు. అదే సమయానికి కొంతమంది జీవితాలు మాత్రం తర్వాత తరాలకు మనం ఎలా బ్రతకాలో, మనం ఎలాంటి జీవితాలు జీవించాలో చక్కని బోధ మరి మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో కొంతమంది జీవితాలు రాశాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కేవలం మంచిగా బ్రతికిన వాళ్ళ గురించే రాయడం కాదు, దేవునికి విరోధంగా, దేవునికి ఆయాస్కరంగా బ్రతికినటువంటి వారి గురించి కూడా దేవుడు రాయించాడు. సహజంగా ఏదైనా ఒకటి రాయాలనుకున్నప్పుడు ఏ గ్రంథమైనా ఏం రాయించడానికి ఇష్టపడతాడు? మంచిని చూపించడానికి ఇష్టపడతారు. మంచి అందులో చెడు ఉందనుకోండి, మంచిగా తగలివి ఉన్నాయనుకోండి, వాటిని మరుగు చేయడానికి ఏం చేస్తూ ఉంటారంటే ఇష్టపడతారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో మంచితనం ఉన్నప్పుడు ఎలా మెచ్చుకుంటూ వచ్చాడో, అదే వ్యక్తిలో మంచి కనబడినప్పుడు, తగని వారి జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు ఏం చేశాడంటే ఖండించాడు. ఖచ్చితంగా వారి ఒక హెచ్చరికలుగా కూడా పరిశుద్ధ గ్రంథం వాడు ఏం చేశాడంటే ఉంచాడు. ఈరోజు దేవుడు పెట్టారా అలా గ్రంథస్థం చేయబడినటువంటి ఒక వ్యక్తి జీవితం ఫీనెహాసు యొక్క జీవితం. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి హెచ్చరిక పొందేటువంటివి లేవు, కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం ఈ కడవల దినాలలో సంఘాలను ఉజ్జీవింపచేసేటువంటి అనుభవాలు ఆనాటి దినాల్లో ఈ ఫీనెహాసు అనేటువంటి వ్యక్తిలో ఉంది. ఎలా చెప్పగలమంటే, ఆ దినాలలో దేవుని కోపము ప్రధానముగా దిగి వస్తున్నటువంటి దినాల్లో ఆ దేవుని కోపాన్ని కూడా చల్లార్చగలిగినటువంటి ఒక మంచి ఆత్మీయత కలిగిన వాడు ఈ ఫీనెహాసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పగటి పూట మరి ఈ ఫీనెహాసు యొక్క జీవితాన్ని గురించి మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, లోకంలో బ్రతికితే సరిపోదు, బ్రతుకుతున్న మన జీవితాలు తర్వాత తరాలకు మాదిరిగా